ఓకే స్టూడెంట్స్, నా డెఫినేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అసలు మనం ఏం నేర్చుకుంటామంటే నెక్స్ట్ టాపిక్ వచ్చి మీనింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. అసలు మీనింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ అనేవి ఎలా వచ్చింది అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఈ మ్యాథమెటిక్స్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఏంటంతది మ్యాంథేమా అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఇది మ్యాంథేమా అంటే ఇది ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్లో ఇట్ మీన్స్ అంటే దట్ విచ్ ఈజ్ ల్యాండ్. ఏమని చెప్తున్నారు? విచ్ ఈజ్ ఏ ల్యాండ్ అనమాట. ల్యాండ్ అనేది నేర్చుకోవడం అని దీని మీనింగ్ అనమాట. దీనికి ఇప్పుడు మోడర్న్ తర్వాత ఈ వర్డ్ యాంథేమా అనేది దేని నుంచి డిరైవ్ అయిందంటే మ్యాంథినో అనే టర్మ్ నుంచి ఇది డిరైవ్ అయిందనమాట. ఈ డిరైవ్ అయింది. దీని మీనింగ్ ఏంటి? టు ల్యాండ్ అనమాట. ఇది ఏంటంటే ఈ మ్యాంథేనో అనే వర్డ్ దేని నుంచి మోడర్న్ గ్రీక్లో మ్యాంథేనోని మనం ఏమంటాం? మ్యాంథైనో అంటాం అనమాట. మ్యాంథైనో ఇది చూడండి, అది అండర్లైన్ చేసే. ఈ బోత్ వర్డ్స్కి మీనింగ్ ఏంటంటే టు ల్యాండ్ అనే మీనింగ్ అనమాట. ఇదంతా ఏంటి? గ్రీక్లో మనం టు ల్యాండ్ అనే నేర్చుకుంటాం. అది ఏ వర్డ్ నుంచి వచ్చిందంటే మ్యాంథేమా ఫస్ట్ వర్డ్. అది మ్యాంథేమా అనేది దేని నుంచి? ఏన్షియంట్ గ్రీక్ వర్డ్. కానీ మోడ్రన్ గ్రీక్లో వచ్చేసేపటికి మ్యాంథైనో నుంచి డిరైవ్ అయిందంట. ఈ రెండింటికి మీనింగ్ సేమ్, టు ల్యాండ్ అని. నెక్స్ట్ దీన్ని అదే తీసుకున్నాం అనుకో, గ్రీస్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఉన్నదే మనం గ్రీక్లో చెప్పాం. నెక్స్ట్ ఉన్నదే గ్రీస్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ కమ్స్ ఫ్రమ్ దేని నుంచి వచ్చింది? ఏ టెక్నికల్ మీనింగ్ ఆఫ్ ఎ మ్యాథమెటికల్ స్టడీ. అంటే ఇట్ ఈస్ ఏ నారో అండ్ మోర్ టెక్నికల్ మీనింగ్ అనమాట. గ్రీస్లో దాని మ్యాథమెటికల్ స్టడీ అంటే ఇట్ ఈస్ ఏ క్లాసికల్ టైమ్స్. ఈ క్లాసికల్ టైమ్స్ క్లాసికల్ అంటే ఇట్స్ ద వే ఆఫ్ ట్రెడిషనల్ అనమాట. ట్రెడిషనల్గా వచ్చింది. దీని యాక్సిటివ్ అనేది మ్యాథమెటికో అనే దానిలో నుంచి మ్యాథమెటిక్స్ అనేది వచ్చింది. మ్యాథమెటికో మీనింగ్ ఏంటంటే టు రిలేటెడ్ టు లెర్నింగ్ ఆర్ స్టడీస్. మనకి దీనిలో మీరు క్లియర్గా చూడవచ్చు, టు లెర్న్ ఆర్ స్టడీస్ అంటాం అనమాట. అంటే గ్రీస్లో ఈ మ్యాథమెటిక్స్ అనేది దేని నుంచి వచ్చింది? మ్యాథమెటికోస్ నుంచి వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? టు లెర్న్ ఆర్ స్టడీస్ అనమాట. దీని నుంచి వచ్చిందే మ్యాథమెటిక్స్ అనేది. తర్వాత లాటిన్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు 1700లో ఈ మ్యాథమెటిక్స్ ఈజ్ మోర్ కామన్లీ మెంట్. అంటే 1700లో ఈ మ్యాథమెటిక్స్ అనే దాన్ని మోర్ కామన్గా ఏమని పిలిచేవాళ్ళు అంటే యాస్ట్రాలజీ అంటారు, లేకపోతే యాస్ట్రాలజీ అంటే తెలుసు మీకు, జ్యోతిష్ శాస్త్రం, లేకపోతే ఇట్ రిలేటెడ్ టు స్పేస్ అనమాట. దీన్ని పిలిచేవాళ్ళు ఉంటారు రాదర్ దెన్ ద మ్యాథమెటిక్స్. ఎవరో ఇది పిలిచింది? ఇంగ్లీష్ వాళ్ళు, లాటిన్ వాళ్ళు అనమాట. ఏమని పిలిచారు? మ్యాథమెటిక్స్ కన్నా యాస్ట్రాలజీ అని పిలిచేవాళ్ళు అనమాట. గ్రాడ్యువల్లీ దీన్ని ఎప్పుడు 1500 to 1800 టైంలో ఈ చేంజెస్ అనేది మ్యాథమెటిక్స్ అనేది వచ్చిందనమాట. మ్యాథమెటిక్స్ ఈజ్ కామన్లీ డిఫైన్డ్ యాజ్ ఏ స్టడీ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే నిర్మాణాలు, ఛాన్సెస్ అంటే ప్రాబబిలిటీ, అండ్ స్పేస్ అంటే మీకు తెలుసు అంతరిక్షం. ద మోర్ ఇన్ఫార్మల్లీ ఈజ్ ఏ మైట్ టు ద స్టడీ ఆఫ్ ద. దేని గురించి స్టడీ చేస్తుంది ఇన్ఫార్మల్ మనం చెప్పాలంటే? ఫిగర్స్ గురించి, నెక్స్ట్ నెంబర్స్ గురించి దీనిలో మనం ఎక్కువ చేస్తాం అనమాట. ఇట్ ఫార్మల్లీ వ్యూ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎనాక్సిమెటికల్లీ డిఫైన్డ్. ఎనాక్సిమెటిక్ అంటే ఖచ్చితంగా దానికి రిలేటెడ్గా ఉండేది. అబ్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ యూజింగ్ లాజిక్ అండ్ దాని లాజిక్ ఉపయోగించి. నెక్స్ట్ వన్ వచ్చి
మ్యాథమెటికల్ నోటేషన్స్ అనమాట. నోటేషన్స్ అంటే దాని చేంజెస్, మ్యాథమెటికల్ నోటేషన్స్. వీ కెన్ దీన్ని దేంతో డిస్క్రైబ్ చేశారు? ఫిలాసఫీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, తత్వశాస్త్రం ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేదాన్ని. ఫైనల్గా ఈ మ్యాథమెటిక్స్ అనేది పేరు వచ్చింది ఎప్పుడు? 1500 to 1800. ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళును లాటిన్ వాళ్ళు చెప్పారన్నమాట. లాటిన్ వాళ్ళ నుంచి వచ్చింది ఇది. అంతకుముందు 1700లో మ్యాథమెటిక్స్ కన్నా ఏమనేవాళ్ళు అంట? కామన్గా ఆస్ట్రానమీ అనేవాళ్ళు అనమాట. ఓకే, తర్వాత 1800 to 1500 టైంలో దీన్ని ఏమన్నారంటే మ్యాథమెటిక్స్ అని వచ్చిందనమాట. ఈ మ్యాథమెటిక్స్కి మీనింగు అసలు ఈ పేరు రావడానికి కారణాలు అనమాట. ఇది మీనింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ వచ్చి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. ఈ బ్రీఫ్ హిస్టరీ అంటే అసలు మ్యాథమెటిక్స్ డెవలప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడెప్పుడు డెవలప్ అయినాయి, అవి డెవలప్ అవ్వడానికి ఏ ఏ సంవత్సరాల్లో ఇది ఎలా డెవలప్ అయింది దాని గురించి ద హైరార్కీని మనం నేర్చుకోండి, లేకపోతే క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ అసలు ఈ మ్యాథమెటిక్స్ డెవలప్ అవ్వడానికి బబిలోనియన్స్ అనే రాజ్యంలో మ్యాథమెటిక్స్ ఫస్ట్ డెవలప్ చేశారు. బబిలోనియన్స్ ఎవరైనా క్రిస్టియన్స్ అయితే మీరు చూసే ఉంటారు, దానిలో నెబుకద్నెజర్ రాజు ఉంటారనమాట. దానియేలుని పట్టుకుని వెళ్ళిపోయారు. అదంతా ఆ రాజ్యం వాళ్ళు దానియేలుని పట్టుకెళ్ళిపోయిన ఈ బబులోనియన్స్ అనేవాళ్ళు ఫస్ట్ మ్యాథమెటిక్స్ని డెవలప్ చేశారనమాట. దాని ఎర్లియర్ వాల్యూస్ ఆఫ్ నోటేషన్ నెంబర్స్ ఈ అన్నిటిని వాళ్ళు ఎక్కడ దాకా చేశారంటే వాళ్ళు నెంబర్ బేస్ అనేది 60 దాకా 1 to 60 నెంబర్స్ మాత్రమే వాళ్ళు అలౌ చేశారనమాట. అలౌ చేసి దాని నుంచి ఈ ఫ్రాక్షన్స్ రిప్రజెంటేషను, అసలు ఫౌండేషన్స్ ఆఫ్ ద మోర్ పవర్స్ ఆఫ్ ఎ మ్యాథమెటికల్, ఈ 60 నెంబర్స్ దాకా ఇచ్చేసి దాన్ని ఫ్రాక్షనేషన్స్ ఎలా చేయాలి, దాని పవర్స్ అనేవి ఎలా చేయాలి అనేది చేశారనమాట. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ దానిలో మనం చెప్పుకోవాల్సింది ఎక్కువ గ్రేట్ అచీవ్మెంట్స్ ఎవరంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అనే అతను ఏం చేశాడు, ఏబీసీ అనే 3 ట్రిప్లెట్స్ తీసుకుని దాన్ని ఏం చేశాడు, A² + B² = C² అనేదాన్ని ప్రూవ్ చేశాడనమాట. ఇది ఎప్పుడు చేశాడంటే మీరు 1700 బీసీలో చేశాడనమాట. 1700 బీసీలో. ఇంకోటి ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఈ స్టడీడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అలాగే ఇతను ఇంకా గ్రేట్ అచీవ్మెంట్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం, సాల్వింగ్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని స్టడీ చేసి ఎగ్జాంపుల్గా న్యూమరికల్ ఆల్జీబ్రాతో ఎగ్జాంపుల్స్గా తీసుకుని ప్రాబ్లమేటిక్ సాల్వ్ చేయడం. నెక్స్ట్ జియోమెట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే రిలేటెడ్ టు జియోమెట్రీ అంటే స్పేస్ అనమాట. స్పేస్ ఆర్ షేప్ గురించి చెప్పేదాన్ని మనం జియోమెట్రీ. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ చెప్తాం కదా, ఆ స్పేస్ మెజర్ చేసే వాటిని కూడా యూజ్ చేసి ఫిగర్స్ని నెక్స్ట్ వాల్యూమ్ అంటే తెలుసుగా వైశాల్యం, నెక్స్ట్ వాల్యూమ్ దాని ఘనపరిమాణం, ద లెవెల్ ఆఫ్ ద లిక్విడ్స్ అండ్ వేర్ ద స్టడీడ్ యాజ్ ఏ వాల్యూమ్ అప్టైన్డ్ ఫర్ ఏ పై అనమాట. ఈ పైకి ఉండే వాల్యూమ్ ఎంత అంటే 180 degrees. నెక్స్ట్ మనం 22/7 దీని వాల్యూస్ అనమాట. 22/7 అంటే 3.14 ఎంత వస్తుంది. ఆ వాల్యూస్ని కూడా ఎవరు డెవలప్ చేశాడు, ఇదంతా పైథాగరస్ డెవలప్ చేశారనమాట. ఈ బబిలోనియన్స్ మ్యాథమెటిక్స్ తర్వాత ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే గ్రీక్స్ అనమాట. ఇది గ్రీక్స్ వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేశారంటే గ్రీక్స్ విల్ బిగిన్ విత్ ద 450 బీసీ అనమాట. 450 బీసీలో వీళ్ళు డెవలప్ చేశారనమాట. వీళ్ళు ఏం కాన్సెప్ట్ని డెవలప్ చేశారంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ రియలిజమ్స్ అండ్ రేషనల్ నెంబర్స్ did not suffice to measure all length. వీళ్ళు ఉపయోగించిన ఈ
రియలైజేషన్స్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ని మెజర్ చేయడం, అంటే పీ/క్యూ ఫామ్లో ఉన్న వాటిని మెజర్ చేయలేకపోయారు అనమాట. వాళ్ళన్నిటి కోసం ఏం చేశారు, జియోమెట్రిక్ ఫార్ములేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ లెంత్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని స్టడీ చేసి దాన్ని ఇంటిగ్రేషన్ వైపు వీళ్ళు చేశారనమాట. ఎవరు ఇది? బబిలోనియన్స్ ఫస్ట్ చేశారు, తర్వాత గ్రీక్స్ అనమాట వీళ్ళు చేసిన వాటిలో. అలాగే వాళ్ళ దాంట్లో రేషనల్లో ఇర్రేషనల్ నెంబర్స్కి అలాగే ఇంటిగ్రేషన్స్కి వీళ్ళే డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ వీళ్ళు చేసినట్లు గ్రీక్స్ చేసిన వాటిల్లో ఏంటి, డిస్కవరీ ఆఫ్ ద డ్రివెన్ బై ద యాస్ట్రానమీ అనే దాన్ని ఎలా చేయాలి అనేది ప్యూర్ మ్యాథమెటిక్స్లో. యాస్ట్రానమీ అంటే ఒక స్టార్ టు ఇంకో స్టార్, లేకపోతే ఒక ప్లానెట్ టు ఇంకో ప్లానెట్స్ ఉన్న డిఫరెన్సెస్, వాళ్ళ డిస్కవరీస్ అన్నీ దీనిలోనే చేశారు. దానికి ఏం ఉపయోగించారు? స్టడీ ఆఫ్ ఏ ట్రికనామెట్రీ అనే త్రికోణమెట్రీని మనం ఉపయోగించి ఏల్లో డిస్టెన్సెస్, షార్టెస్ట్ డిస్టెన్స్, లాంగెస్ట్ డిస్టెన్స్ ఆ ఫార్ములాస్ యూజ్ చేసి ఏల్లో స్టార్ట్ చేశారనమాట. ఎవరో గ్రీక్స్లో మేజర్గా చేసిన మ్యాథమెటిక్స్ మనం ఎప్పుడని చెప్పొచ్చు అంటే 1300 BC టు 2000 AD అనమాట. ఆఫ్టర్ ద టైం ఇలా అవుతున్నప్పుడు ఈయన తర్వాత నెక్స్ట్ చేసిన వాళ్ళు అంటే ఇస్లామిక్ కంట్రీస్ అంటే ఇరాక్, సిరియా, తర్వాత ఇండియా. ఈ 3 కంట్రీస్ అంతకుముందు కలిసే ఉండే కాబట్టి వీళ్ళందరూ కలిసి కొన్ని డెవలప్ చేశారనమాట. వాళ్ళు వర్క్ చేసిన వాటిల్లో ఏంటంటే ప్రోగ్రెసివ్ మేడ్ బై ద గ్రీక్స్. ఈ ప్రోగ్రెసివ్ని గ్రీక్స్ మేడ్ చేశారు, బట్ ఎడిషన్గా ఇస్లామిక్ ప్రోగ్రెస్ చేసింది. ఈ గ్రీక్స్ తయారు చేసిన వాళ్ళకి కొన్ని ఎడిషన్స్గా ఇస్లామిక్ ప్రోగ్రెసివ్ చేశారనమాట. ఈ ప్రోగ్రెసివ్కి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈయన చేసిన దానిలో మనం చెప్పాలంటే 11th సెంచరీలో కొంతమంది సైంటిస్ట్ అనమాట, బాత్ లేటర్ ద ఫిబోనొకి brought to the Islamic mathematics to the knowledge of Greek mathematics back into the Europeans. వీళ్ళు డెవలప్ చేసిన గ్రీక్స్ డెవలప్ చేసింది, ఇస్లామిక్ వాళ్ళు డెవలప్ చేసింది. తర్వాత ఎవరు చేశారు అంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు యూరోపియన్స్ అనమాట. ఈ యూరోపియన్స్ ఏంటి, మేజర్ ప్రోగ్రెసివ్ ఇన్ మ్యాథమెటిక్స్లో ఏం చేశారు అంటే యూరోపియన్స్ ఏ సెంచరీలో చేశారంటే 16th సెంచరీలో చేశారనమాట. వాళ్ళు ఏం చేశారు, ఈ ఆల్జిబ్రిక్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ క్యూబిక్ నెక్స్ట్ వన్ వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనమాట. తర్వాత ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఈక్వేషన్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ కోపర్నికస్, గెలీలియో వీళ్ళు ఏం చేశారు అంటే రెవల్యూషన్ అప్లికేషన్ టు ద మ్యాథమెటిక్స్ స్టడీ టు యూనివర్స్. ఈ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన వాటిలన్నిటిని ఈ యూనివర్స్కి అప్లై చేశారు. దిస్ ఈజ్ యూరోపియన్స్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ ఇన్ ద ప్రోగ్రెసివ్ ఆఫ్ ఆల్జిబ్రిక్లో ఈ 17th సెంచరీలో డెవలప్ చేసిన వాటిలో 17th సెంచరీలో వీళ్ళు డెవలప్ చేసిన వాటిల్లో నెక్స్ట్ వాళ్ళు ఎవరంటే నేపియర్, బ్రాగ్స్ అండ్ అదర్ గ్రేట్లీ ఎక్స్టెండ్ ద పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ 17th సెంచరీలో గ్రేట్గా చేసిందంటే క్యాలిక్యులేషన్ సైన్స్ అనమాట. ఈ క్యాలిక్యులేషన్ 2 × 2 = 4, 4 × 2 = 8 ఇలా క్యాలిక్యులేషన్స్ డెవలప్ చేసి డిస్కవరీ విత్ దేంతో లాగరిథమ్స్తో ఇలా చేశారు 17th సెంచరీస్లో. మేజర్గా వీళ్ళు నేపియర్ అండ్ బ్రాగ్స్ 17th సెంచరీలో ఈ క్యాలిక్యులేషన్స్ థియరీ అనే దాన్ని డెవలప్ చేశారు. ఎవరో యూరోపియన్స్. నెక్స్ట్ దీని నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆల్జిబ్రిక్ మెథడ్స్ ఆఫ్ ద జియోమెట్రీ. ఈ జియోమెట్రిక్కి కూడా ఆల్జిబ్రిక్స్ ఉన్నాయి. 4x = 2y ×
4z ఈక్వల్ 16 అలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఆల్జీబ్రిక్, ఇలా ఫార్ములాస్, దానికి ఒక మెథడ్స్ని డెవలప్ చేశారు ప్రోగ్రెసివ్గా. అంటే x1 y1 x1x y1y ప్లస్ z1z ఇలాంటి ఈక్వేషన్స్ అనమాట. అవన్నీ మనం చూస్తాం జియోమెట్రిక్లో. ఈ ఈక్వేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి వీళ్ళు కొన్ని ఫార్ములాస్ని కూడా డెవలప్ చేశారు. తర్వాత ఇది చేసిన తర్వాత పాస్కల్ ఏం చేశాడు 17th సెంచరీలోనే, అతను ప్రాబబిలిటీ అనేది మ్యాథమెటికల్ స్టడీ ఆఫ్ ద ప్రాబబిలిటీని డెవలప్ చేశాడు. దీనికి గ్రేట్ మన ఇప్పుడు దాకా జరిగిన వాటిల్లో 17th సెంచరీలో ఎక్కువగా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ వచ్చినాయని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, క్యాలిక్యులేటరీ సైన్స్ని డెవలప్ చేశారు, నెక్స్ట్ లాగరిథమ్స్ని డెవలప్ చేశారు, తర్వాత ఈ జియోమెట్రిక్ మెథడ్స్ అనమాట వాళ్ళ క్యాలిక్యులేషన్స్. పాస్కల్ అనే అతను ఏం చేశాడు, ప్రాబబిలిటీని డెవలప్ చేశాడు. ఈ మెథడ్స్ ఎక్కువగా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగిందని చెప్పొచ్చు అనమాట 17th సెంచరీలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, దీన్ని అంతా ఈ 17th సెంచరీలో ఇది వచ్చిన అచీవ్మెంట్స్ అన్నిటిని నెక్స్ట్ న్యూటన్ ఉపయోగించుకుని ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రాలజీ వీటికి మధ్య ఉన్న సంబంధాన్ని డెవలప్ చేశాడు అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్ అండ్ హిస్ థియరీ ఆఫ్ ఏ లైట్ టు టేక్ ఇన్ టు ద 19th సెంచరీ. ఈ 19th సెంచరీలో ఈ న్యూటన్ అనే దాన్ని వీళ్ళు గ్రీక్స్ డెవలప్ చేసిన ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ ఈయన ఉపయోగించి ఈ గ్రావిటేషనల్ థియరీస్ని డెవలప్ చేశారు. ఎవరో న్యూటన్ అనమాట. దీన్ని ఈ టేక్ ఇన్ టు ద 18th సెంచరీ. తర్వాత 18th సెంచరీలో ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ డెవలప్ ఎవరు చేశారంటే ఇల్యూర్ అనే అతను డెవలప్ చేశాడు అనమాట. దానిలో చేసిన గ్రేట్ వర్క్ అంటే ఎడిషన్ టు వర్క్ ఇన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏరియాస్. అంటే చాలా పెద్ద రేంజ్లో ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఏరియాస్ అనమాట. ఏరియాస్ అన్నిటిని ఎలా మనం ఎడిషన్ చేయాలి లేకపోతే క్యాలిక్యులేషన్ చేయాలి అనే దాన్ని డెవలప్ చేశాడు. ఈయన డెవలప్ చేసిన వాటిలో మ్యాథమెటిక్స్ ఏరియాస్లో 2 న్యూ బ్రాంచెస్ని డెవలప్ చేశాడు అనమాట మ్యాథమెటికల్ ఏరియాస్. ఒకటేంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియేషన్స్. ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ సైన్స్ అనేది ఎవరో 17th సెంచరీలోనే డెవలప్ చేశారు యూరోపియన్స్. తర్వాత దానిలో నుంచి ఏం చేశారు, క్యాలిక్యులేషన్ వేరియేషన్స్ అనమాట. కొన్ని వేరియేషన్స్ అంటే అప్పుడు చెప్పాలంటే 2 × 2 = 4 అని ఉంది. ఇప్పుడు 2.1 × 2 అంటే 4.1 అలాగా 4.2 అలా మనం యూజ్ చేసేది ప్రతిదీ అలాగా వేరియేషన్స్ అనమాట, క్యాలిక్యులేషన్స్ ఆఫ్ వేరియేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ జియోమెట్రీ. ఈ జియోమెట్రీ చెప్పాం కదా, మన షేప్స్ వాటిని డిఫరెన్షియేషన్ చేయడం అనమాట. d/dx, d/dy, d/dz ఇలాంటి వాటిలన్నింటినీ డెవలప్ చేశారనమాట. ఇది ఈజ్ ఎండ్ ఆఫ్ ద 18th సెంచరీ. 18th సెంచరీలో ఇంకోటి అంటే లెగ్రేంజ్ అనే అతను కూడా ఒకటి చేశారు. ఏంటి, రిగరస్ థియరీ ఆఫ్ ఏ ఫంక్షన్స్ అండ్ మెకానిక్స్. రిగరస్ థియరీ ఆఫ్ ద మెకానిక్స్ అండ్ ఫంక్షన్స్ అనే దాన్ని కూడా డెవలప్ చేశారు. ఇది కూడా ఇప్పుడు 18th సెంచరీలోనే వీళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చి 19th సెంచరీ అనమాట. ఇప్పుడు మనం 19th సెంచరీలో ఏం డెవలప్ అయింది, ఈ 19th సెంచరీలో మన ర్యాపిడ్గా ప్రోగ్రెసివ్ జరిగిందని చెప్పొచ్చు. ఏంటంటే ఈ 19th సెంచరీలో మనకి ఏమేమి డెవలప్ చేయగలిగారంటే, ఒకటే 4 year వర్క్ ఆన్ హీట్ వాజ్ ఆఫ్ ఏ ఫండమెంటల్స్ అనమాట. ఈ 4 years వర్క్ ఆన్ హీట్ చేసిన తర్వాత దాని ఫండమెంటల్ ఇంపార్టెన్స్ జియోమెట్రికల్గా డెవలప్ చేశారు. దానిలో ఏంటంటే ఈ ఫండమెంటల్స్లో ఏమేమి చేశారంటే ఎనలైటికల్ జియోమెట్రీ అండ్ స్టెయినియర్ ఇన్ ఏ సింథటిక్ జియోమెట్రీ. ఎనలైటికల్ జియోమెట్రీ అంటే ఎనాలిసిస్ ఎంత ఉన్నాయి
దాని వాల్యూస్ ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ సింథటిక్ జియోమెట్రీ అంటే సింథటిక్ అంటే మనం చెప్పాలంటే ప్యూర్ విత్ ద ఫామ్, ఎంత ఫామ్ ఉన్నది అనే దాన్ని కూడా ఈ జియోమెట్రీలో డెవలప్ చేశారు 19th సెంచరీలో. ఈ ప్రోగ్రెసివ్ స్టడీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్టడీ ఆఫ్ క్వాడ్రాటిక్ రెసిప్రోసిటీ అంటే రెసిప్రోసిటీ అంటే స్టడీ ఆఫ్ క్వాడ్రాటిక్ రెసిప్రోసిటీ అండ్ ఇంటిజర్స్ కాంక్యూరెన్స్ అనే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ జియోమెట్రీ వాజ్ టు రెవల్యూషనరీ టాపిక్ అనమాట. దీన్ని ఈ రెవల్యూషనరీ టాపిక్స్ని ఉపయోగించి ఏం చేశారనమాట, యాస్ట్రానమీ అనేది ఎలా ఫామ్ అయింది, నెక్స్ట్ మ్యాగ్నెటిజం అనేది ఎలా ఫామ్ అయింది, ఈ రెండింటి మధ్య ఫండమెంటల్ ఆపరేషన్స్ అనే వాటిని కూడా ఈ 19th సెంచరీలో వీళ్ళు వర్కౌట్ చేశారనమాట. మేజర్గా మనం 19th సెంచరీలో చేసేది ఏంటంటే ఎనలైటికల్ జియోమెట్రీ అండ్ సింథటికల్ జియోమెట్రీ విత్ ద ప్యూర్ ఫార్మ్స్ ఫండమెంటల్స్. నెక్స్ట్ ఈ రెండింటిని యూజ్ చేసుకుని తర్వాత ఏం డెవలప్ చేశారు, క్వాడ్రాటిక్ రెసిప్రోసిటీ, నెక్స్ట్ ఇంటిజర్ యొక్క కాంగ్రుగెన్స్, ఈ రెండింటి యొక్క ఈ రిలేషన్స్ని దేనిలో యూజ్ చేస్తాము అంటే జియోమెట్రిక్ రెవల్యూషన్స్ ఆఫ్ ఏ టాపిక్ అంటే ఆస్ట్రానమీలో యూజ్ చేస్తాము, నెక్స్ట్ మ్యాగ్నెటిజంలో కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇవే కాకుండా ఫండమెంటల్స్ ఆపరేషన్స్ అనేవి కూడా ఈ 19th సెంచరీలో డెవలప్ చేశారనమాట. ఈ 19th సెంచరీలో డెవలప్ చేశారు. లాస్ట్గా ఇప్పుడు వరకు ఈ 19th సెంచరీ వరకు డెవలప్ చేసిన వాటిలో ఎనాలిసిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ యాస్ట్రానమీ ఈ అనాలిసిస్ చేశారనమాట. అంటే మ్యాథమెటిక్స్కి ఫిజిక్స్కి ఉన్న రిలేషను, నెక్స్ట్ ఆస్ట్రానమీకి ఉన్న రిలేషను, ఈ మూడిటి వద్ద సంబంధాన్ని అనాలిసిస్ చేశారు. దాన్ని కూడా ఈ మ్యాథమెటిక్స్ని ఉపయోగించుకుని చేశారనమాట. ఇంకా ఫైనల్గా మనం చెప్పాలంటే ట్రోపోలాజికల్ గ్రూప్ విత్ డిఫరెన్షియేటింగ్ ద ట్రోపోలాజికల్ అంటే ఇట్స్ బైబిలికల్ అని కూడా. ట్రోపోలాజికల్ అంటే దాని ఏమంటాం, స్పేస్లో ఉన్న వాటిలో ఏర్పడిన వాటిలన్నీ ఎలాగా ఏర్పడింది అవి టోపోలాజికల్ టర్మ్స్ని యూజ్ చేశారన్నమాట. దీనిలో నెక్స్ట్ వన్ ఉపయోగించింది ఏంటి, మ్యాక్స్వెల్ అనమాట. ఈ మ్యాక్స్వెల్లో ఈ ట్రోపోలాజికల్ సిస్టాన్ని ఉపయోగించుకుని మ్యాథమెటికల్ ఫిజిక్స్ చేశాం కదా, స్టాటిస్టిక్స్ ఆఫ్ ఏ మెకానిక్స్ డెవలప్డ్. వీటిని ఉపయోగించుకుని స్టాటిస్టిక్స్ మెకానిక్స్ అనమాట. ఎవరు డెవలప్ చేశాడు, మ్యాక్స్వెల్, బోల్ట్జ్మాన్, నెక్స్ట్ గిబ్స్. ఈ ముగ్గురు ఫైనల్గా దీన్ని డెవలప్ చేశారు. ఏంటి వాళ్ళు డెవలప్ చేసింది, స్టాటిస్టిక్ మెకానిక్స్ అనమాట, డెవలప్డ్ బై ద మ్యాక్స్వెల్, బోల్ట్జ్మాన్ అండ్ గిబ్స్. ఇది ఫ్రేమ్వర్క్ ఎప్పుడు 19th సెంచరీ వరకు ఇప్పుడు దాకా ప్రోగ్రెసివ్గా జరిగిన దీన్నే హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ నెక్స్ట్ థింగ్స్.